మానసిక ప్రశాంతతతో పాటు జీవితంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలంటే ధ్యానం ద్వారా సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ శ్వాసపై ధ్యాస ఉంచి ధ్యానం చేయాలని బ్రహ్మ విద్యార్థి ట్రస్ట్ తటపర్తి రాజ్యలక్ష్మి అన్నారు. ధ్యానం ద్వారా ఆరోగ్యంతో పాటు ఆయుష్ను కూడా పెంచుకోవచ్చన్నారు. పిల్లల్లో పెద్దలలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని వైశ్య భవన్లో సాయికృష్ణ పిరబి జ్ఞాన మందిరం బాధ్యులు అంబటి సాయిబాబా కమలాల నేతృత్వంలో ఒకరోజు ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజలక్ష్మి పాల్గొని మాట్లాడారు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ధ్యానం ఒకటే సాధనమన్నారు. మనలో మాయను జయించే మార్గం ధ్యానమని చెప్పారు. సృష్టిలో భగవంతుడు కూడా యోగితోనే దాసోహం అవుతాడన్నారు. మనలో ఊపిరి ఉన్నంత వరకు భగవంతుడు మనలో ఉన్నట్టే అని, దాన్ని గుర్తించిన వాడే యోగి అన్నారు. గురువు చెప్పిన సాధన చేస్తూ మనం మరో 10 మందికి పంచాలన్నారు. దేనికి ఆశించకుండా మనం చేయాల్సింది చేయాలని, రావాల్సిన సమయంలో అన్ని అవే వస్తాయని తెలిపారు. అందరూ శాకాహారం భుజించాలని, ఏ ప్రాణిని కూడా హింసించకూడదన్నారు. అనంతరం రాజ్యలక్ష్మి అనేక పుస్తకాలు చదివి దాని తాత్పర్యాన్ని అర్థం చేసుకుని తాను రచించిన పుస్తకాలను విక్రయించారు. మానసిక ప్రశాంతత, జీవితంలో నిత్యము సంతోషంగా ఎలా జీవించాలో ప్రతి ధ్యాని నేర్చుకుంటాడు. అలాగే కర్మ సిద్ధాంతం కూడా ప్రతి ధ్యాని నేర్చుకుంటాడు. ఎందుకంటే గురువు గారు ఏ జీవికి హాని చేసినా ఆ కర్మ ఫలితం నువ్వు అనుభవించాలి అని, దుఃఖం నువ్వు అనుభవించాలని మాకు నేర్పిన మూలాన్ని ఈ భూమి మీద ఏ జీవికి మేము హాని చెయ్యకూడదు అని మా సొసైటీ యొక్క నిర్ణయం. మరి అలాగే అందరూ ధ్యానం చేసి అల్పాయుష్కులుగా కాకుండా దీర్ఘాయుష్కులుగా ఉండాలి అని మా ఆశయం. ఎవరి ఆరోగ్యం వారి చేతిలోనే ఉంది. ఎందుకు అంటే ధ్యానం ద్వారా ఎంతో శక్తిని పొంది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఆరోగ్యం ఉంటే మరి ప్రశాంతమైన జీవితం జీవిస్తారని, అలాగే మరి స్టూడెంట్స్ ధ్యానం చేస్తే వాళ్ళకి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుందని మరి పిల్లలకు కూడా మేము ధ్యానం నేర్పించడం జరుగుతుంది.